సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై బీజేపీ నాయకురాలు నాయకురాలు రక్ష ఖడ్సే ఆందోళన. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాల పైరు. చూస్తున్నారులో. ఆహా, ఇక కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్ష ఖడ్సే ఆమె బిడ్డే నాయన శివరాత్రి పండుగ గోలిగా నేను షెడ్డో పాటు నా దోస్తులతో కలిసి జర అట తిరిగి వస్తా, అట చూసి వస్తా, జర నాకు కన్నసలువు అవుతుంది, పానం నిమ్మలం అవుతుంది అని ఈ రకంగా ఇక అయ్యకు ఫోన్ చేసి షెడ్డో పాటు ఈ రకంగా ఈ తల్లి ఇక మరి గిట్లా దోస్తులను వెంటేసుకొని శివరాత్రి గోలిగా గిట్లా పోతే ఈమె వాళ్ళు ఎవరు? రక్ష ఖడ్సే, ఒక మంత్రి రక్ష ఖడ్సే. ఏంటిది? మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తెను ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి బీజేపీ నేత రక్ష ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఒక మంత్రి బిడ్డకే మరి ఈ రకంగా అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఈ చట్టాలు చల్లకుండా ఈ చట్టాలు ఏడ వండుకుంటున్నాయి, ఈ చట్టాలు ఎందుకు నిద్రపోతున్నాయి, మరి ఏమి నడుస్తుంది దేశంలో, ఎట్ట సంగతి? ఓ గిన్నె తీర్ల వ్యవహారాలు చేసినా కానీ ఈ నీచ నికృష్ట దుష్ట దుర్మార్గులు అష్ట పాపాలు దుష్ట చండాలు గిట్ట చెలరేగిపోతున్నారు. ఎట్లా? రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ నేను ఒక పాటతోటి మరి విన్నపం తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎవరైతే ఒక్క సామాన్య మహిళ, అది ఒక మంత్రి బిడ్డకే గింత రకంగా ఈ రకంగా మరి ఇలా ఆకతాయిలు వేధించిర్రు, మంత్రి బిడ్డకే రక్షణ లేకుండా పోయిందంటే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇంకా సందుల్లో బొందుల్లో ఇంక ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని కట్టున పెడుతున్నారు, ఎన్ని కమ్మి దాస్తున్నారు, బయటికి పొక్కకుండా ఇంకా ఏమేం చేస్తున్నారు అనేది మనకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఒక మంత్రి బిడ్డకే రక్షణ లేదు అంటే ఇక మరి సామాన్యునికి ఉంటుందా? గది ఇక మరి మనకు పూసగుచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి నేను మాత్రము ఒక పాటతోటి విన్నపాన్ని తెలియజేస్తున్నది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో, ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా, ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది, ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఈమె తన దోస్తులను 7 తీసుకొని పోతుంటేనే ఒక మంత్రి బిడ్డనే ఈ రకంగా మరి గిట్ట చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకా ఏం జరగబోతుంది? ఈ ఫోక్సో చట్టాలు ఉన్నా, ఇంకా ఎన్నో చట్టాలు ఈ సమాజంలో ఉన్నా మరి ఎందుకు ఈ రకంగా ఇంతకాడికి ఇంకా ఈ చెలరేగిపోతున్నారు? వీళ్ళకి ఎందుకు వీళ్ళకు ఇంకా భయం అనిపిస్తలేదు, వీళ్ళకు భయం పుడతలేదు, వీళ్ళ అరాచకాలకు ఇంకా అడ్డుకట్ట ఎందుకు పడతలేదు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ సర్కారు, ఈ ప్రభుత్వాలు? ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి. ఏమో ఒంటరి కూడా పోలే, పక్క పొంటి 7-8 మంది దోస్తులు ఉండరట. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి.
రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఇవన్నీ ఏం లేదు, తప్పు చేసినని మొత్తం పాతాళం దొక్కుడే. అగో గట్లయితేనే మరి ఏమైనా మార్పు వస్తట్టుంది. ఏ చట్టాలు, ఏ ఫోక్సో చట్టాలు, ఏ తీసుకొచ్చినా కానీ, ఎల్ల చేసినా కానీ, ఏ జైల్లో వేసినా ఈ ఆస్తలేరు. ఏందిరా అంటే మళ్ళీ ఎప్పటాటే. గదుకనే జర పాతాళం దొక్కురు వీళ్ళని. ఇసోంటోళ్ళని పాతాళం దొక్కితే కానీ ఇంకోనికి బుద్ధి వస్తుంది. నిన్న మన వాతావరణం కూడా చెప్పుకున్నాం. అమ్మ అంటే ఏంది, స్త్రీ జాతి గొప్పతనం ఏంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆ ఇల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా. ఈ రకంగా అమ్మ గొప్పతనాన్ని మనం చెప్పినా, ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా అంటే ఇక్కడ మొగోళ్ళు అందరు కాదు, కొందరే కీచకులు. ఎవరైతే దగులుబాజీ బయటబాజీగాలు ఉంటారో గాలే. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా, తరతరాల మన చరితకు పునాది అమ్మేరా, రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. మహిళా లోకం ఎదురు చూస్తూ ఉంది. ఎవడైతే ధర్మాన్ని దారి తప్పించి ఈ రకంగా ఆకతాయిలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళని ఏం లేదు. ఇట్లా ఆనాడు విష్ణుమూర్తి ఏ రకంగా ఇట్లా అడిగేస్తే పాతాళలోకం పోయిండు, గట్ల చెయ్యాలి. వాడిని మొత్తం బునాదిలో మొత్తం కలిపేయాలి. గట్లయితేనే ఏమైనా మార్పు వస్తుందేమో అనేది మరి ఇది చర్చించుకుంటున్న ముచ్చట. ఈ రకంగా నేను కూడా ప్రభుత్వాలకు ఈ రకంగా విన్నవిస్తుంది. ఇప్పటికైనా మార్పు రావాలి. ఆడబిడ్డ అంటే మన ఇంటి లక్ష్మి అని గుర్తుపెట్టుకోవాలని నేను మళ్ళీ